కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. భక్త మహాశైలకు శ్రీవైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి యొక్క శుభ ఆశీస్సులు. అట్లాగే కలరాస్త సెంటర్లో వేయించేసినటువంటి కృష్ణ పరమాత్మ గత 1800 సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశిన శ్రీ స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుంచి దేవి కృష్ణమాచార్యులు అనేటువంటి గోపాలస్వామి వారి యొక్క భక్తుల్ని ప్రధాన అర్చకులుగా ఉంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవి వంశస్థులే ఈ ఆలయంలో అర్చకులుగా శ్రీవారికి నిత్య కైంకర్యాలు విశేష కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కావున ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకి విశేషంగా వైకుంఠంలో స్వామివారు పడుకొని ఈ యొక్క నిద్రలేచి ముక్కోటి దేవతలకి కూడా సాక్షాత్కార ఉత్సవం నిర్వహింపజేస్తాం. దశమి రోజున క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించినటువంటి అమృత కలశాన్ని దేవదానవులిద్దరూ కూడా గొడవపడి యుద్ధం చేసుకుంటూ అంటే వాళ్ళ యొక్క తగువు తీర్చడం కోసం జగన్మోహనాకారుడై మహావిష్ణువు జగన్మోహిని అలంకారంతో అమృత కలశాన్ని పంచిపెట్టినటువంటి సందర్భంగా ఆలయంలో ద్వాదశ ప్రదక్షిణాలు జగన్మోహిని అవతారంతో నిర్వహిస్తూ వచ్చాము. ఈరోజు ఉదయం ప్రాతకాలంగా స్వామివారి సుప్రభాత సేవ, తోమాల సేవ ఆది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి తదుపరి విశ్వక్సేన ఆరాధనంతో ప్రారంభమై వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం నిర్వహింపజేసుకున్నాం. ఉత్తరద్వారం తరువాత స్వామివారు ఈ యొక్క ఉత్తర యొక్క దిక్కుగా దర్శనం ఇస్తూ వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ వేంచేసి ఉన్నారు. ప్రధాన అర్చకుడైనటువంటి స్వామివారు ప్రధానమూర్తి మూల విరాటు రుక్మిణీ సత్యభామలుగా మనందరికీ కూడా ఎంతో మన కోరికలను తీరుస్తూ మనకి కావలసినటువంటి ఎన్నో రకమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఈ యొక్క చలరాస్త సెంటర్ ఎంతో చక్కగా రక్షణ చేస్తూ వస్తున్నారు. అట్లాగే ఇక్కడ భక్తులందరూ కూడా సహాయ సహకారములతోనూ కార్యనిర్వహణాధికారి వారి తిక్కిశెట్టి వీర వెంకటమోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము. ఆలయం యొక్క నూతన నిర్మాణంలో రాజగోపురము, అట్లాగే ముఖమండపము, ఆస్థాన మండపము, కళ్యాణ మండపము, యాగశాల, కళావేదిక, ప్రదక్షిణ చప్ర CGF గ్రాంట్తోనూ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనకి భక్తుల నుంచి ఆర్థికంగా సహాయం కోరేది ఈ యొక్క ఆలయంలో